తెలుగు బుల్లితెరపై వస్తున్న రియాలిటీ షోల్లో బిగ్ బాస్ ఒకటి. బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ మరే షోకి లేదని చెప్పాలి. అంతటి ఆదరణ దక్కించుకుంది ఈ బిగ్ బాస్ షో. ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేసే షో. చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ కట్టిపడేసింది ఈ షో. అయితే ఇప్పటికే 7 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పుడు 8వ సీజన్ రాబోతుండగా దీనికోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అటు చూస్తే బిగ్ బాస్ హడావుడి కూడా మొదలవుతుంది. 7వ సీజన్ కన్నా ఈసారి కాస్త డిఫరెంట్ గా షో ఉండబోతుందని టాక్. బిగ్ బాస్ సీజన్ 6 కు అనుకున్నంత రేటింగ్ రాలేదు, కానీ సీజన్ 7 తో అది బ్యాలెన్స్ అయింది. పల్లవి ప్రశాంత్ తో సీజన్ 7 ఏనాడు లేని హై టీఆర్పీ రేటింగ్ తో దూసుకెళ్లింది. పల్లవి ప్రశాంత్ ను అందరూ కలిసి టార్గెట్ చేసి ఒక్కడిని రైతు బిడ్డ అని చెప్పి ఆడుకోవాలని చూశారు. కానీ ప్రజలు పల్లవి ప్రశాంత్ తరపున నిలబడి గెలిపించారు. అయితే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాక ఫ్యాన్స్ చేసిన రచ్చ మనందరికీ తెలిసిందే. తోటి కంటెస్టెంట్స్ ఇబ్బంది పడేలా వాళ్ల కాళ్లపై రాళ్ల దాడి చేశారు. అది మనందరం చూసాం. ఈ తరుణంలో పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్ళొచ్చారు. అయితే ఈసారి సీజన్ 8 లో కామన్ మ్యాన్ గా ఎవరికైనా అవకాశం ఇస్తున్నారా లేదా అనేది చూడాలి. ఇస్తే మళ్ళీ రైతు బిడ్డకే ఛాన్స్ ఇస్తారా లేదా అంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా ఈ నేపథ్యంలో సీజన్ 8 ను ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఈ తరుణంలో ఈసారి సీజన్ హౌస్ లోకి వచ్చే కంటెస్టెంట్స్ పేర్లు తెర మీదకొచ్చాయి. కాగా ప్రస్తుతం ఉన్న బజ్ అండ్ కొన్ని అంతర్గత వర్గాల ప్రకారం ఈసారి సీజన్ ఈ సెప్టెంబర్ 8 నుంచి మొదలు కానుందట. కాగా ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈసారి కంటెస్టెంట్స్ పేర్ల విషయానికి వస్తే బాగా తెలిసిన పేర్లే వినిపిస్తున్నాయి. ఇందులో యంగ్ హీరో రాజ్ తరుణ్ ఉన్నాడట. ఇంకా రీసెంట్ గా కాంట్రవర్సీ కిరాక్ ఆర్పి, ప్రముఖ నటి సురేఖవాణి, తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిన బర్రెలక్క, ఇంకా యాంకర్ రీతు పేర్లు ఇప్పుడు బయటకు వచ్చాయి. అలాగే కుమారి ఆంటీ, కుషిత కుళ్ళపు, బుల్లెట్ భాస్కర్, చమక్ చంద్ర, ప్రణయ్ అమృత, జబర్దస్త్ వర్ష, ఇంకా యూట్యూబ్ ఫేమ్ బంచిక్ బబ్లు, ఇంకా నటి హేమ పేరు కూడా మరోసారి పరిశీలనలో ఉందట. కాగా వీరిలో కొందరు సినిమా పరంగా మంచి పాపులర్ అయ్యి ఫేడ్ అవుట్ అయిన వారైతే ఇంకొందరు సోషల్ మీడియాలో స్మాల్ స్క్రీన్ పై పాపులర్ అయిన వారు అని చెప్పాలి. ఈ మొత్తం వింటే ఈసారి ఆట మరింత రసవత్రంగా ఉంది అని చెప్పొచ్చు. అలాగే రానున్న రోజుల్లో మరికొందరు పేర్లు కూడా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇక మరి అదే అఫీషియల్ లిస్ట్ గా బయటకు వస్తుందా లేదా అనేది మాత్రం ఇంకొంతకాలం ఆగి చూడాల్సిందే. ప్రస్తుతం అయితే స్టార్ మా వారు సెట్ వర్క్స్ అండ్ కంటెస్టెంట్స్ పేర్లు ఫైనల్ చేయడంలో బిజీగా ఉన్నారట. లాస్ట్ సీజన్ తో ఓపెనింగ్ అండ్ ఫైనల్ ఎపిసోడ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో స్టార్ మా వారు పడిపోయిన రేటింగ్స్ మళ్లీ లేచాయి. మళ్ళీ ఈ సీజన్ తో దాన్ని కంటిన్యూ చేస్తారో లేదో వేచి చూడాలి.